జగిత్యాల ఇందిరమ్మ అర్బన్ కాలనీలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. రాత్రికి రాత్రే ప్రొక్లైన్లతో ఇండ్లు కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. పెద్ద ఎత్తున ఇండ్లను నేలమట్టం చేశారు. 13 ఇండ్లను 120కి పైగా బేస్మెంట్ లెవెల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను నేలమట్టం చేసిన మున్సిపల్ సిబ్బంది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు కూల్చివేశారంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణిలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. తక్షణమే తమకు న్యాయం జరగాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ పథకం మీద మాకు ఫలాట్ వచ్చింది. అత్తే మేము కట్టుకున్నాము, చెట్టు వరకు కట్టుకున్నాం. అయ్యా కట్టుకున్నాము అంతా మొత్తం చెట్టు కోసే టైంకు గుడ్డైనకు 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన. నేను అడ్వాన్స్ ఇస్తే ఆయన ముంచేసిండు. వాడు సచ్చిండా బతికిందా నాకు తెలియదు కానీ ఇక ఆడికెళ్ళి నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు చెయ్యి తిరగలేదు. నేను కట్టలేకపోయినా మళ్ళీ అది గూలగొట్టిన సంగతి నాకు తెలియదు. నేను నిన్న ఏదో సెంటర్లు ఉన్నది కదా, మేము మేదరోళ్ళం కాబట్టి మేము ఏదైనా దందన ఏదైనా నడిపించుకుంటామంటని పోయినాం. పోయే వరకల్లా అంటే ఏం లేదు, ఉత్త బొంగురాల బోర్డు ఉన్నది. మా పరిస్థితి ఏంది? అప్పుడు నీళ్లు మోసినాము, నీళ్లు లేకుండే నీళ్లు కొనుక్కున్నాం. మేము ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కొని చెప్పుటి ట్యాంకులు పోసుకొని కట్టుకున్నాం. అయ్యా మేము దర్వాజాలు ఉన్నాయేమో దర్వాజాలు తెచ్చుకుంటామంటాను సుగా దర్వాజా కాడికి వెళ్ళి వాళ్ళు కొట్టిండ్రు. దర్వాజాల కాడికి వెళ్ళి సుగా ఎవి సుగా ఇనుప సరకాలు అన్ని ఏది లేకుండా తీసేసి ఇక మా పరిస్థితి ఏందో మీరే ఆలోచన చేయండి. మా పథకం కింద ఇల్లు వచ్చింది మాకు. మేము ఇల్లు కట్టుకున్నాం, మొత్తం కంప్లీట్ అయింది. మా ఇలా ఉన్న ఇల్లు ఇలా చేసేసారు సార్. మా స్లాబ్ కూడా అయింది. ఇప్పుడు మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము కలెక్టర్ సార్ దగ్గర దరఖాస్తు పెట్టుకున్నాం. తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంట్లో బోర్ కూడా వేసుకున్నాం. మేము బోర్ ఉంది. మేము వచ్చే నెలలో మేము ఇంట్లో పోతామని చూసినాం సార్. ఇంతకు ముందు కూడా మేము తలుపులు పెడితే తలుపులు దొంగతనం అయినాయి. రేకుల తలుపులు పెట్టిన రేకులు కూడా దొంగతనం జరిగింది. మాకు మా ఇల్లు మాకే కావాలి సార్, మా భూమి మాకే కావాలి. డబుల్ బెడ్రూమ్